నమస్తే, నేను చందన. శివాభి న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వరద ప్రాంతాల్లో మళ్లీ సర్వే చేపట్టండి. చిలుకూరులోని జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వసతి గృహ విద్యార్థులకు ట్రంకుపెట్టెల బహుకరణ. సైదాపురంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ మనుమడు అభిరామ్ పేరిట సేవా కార్యక్రమం. కల్తీ మద్యం తాగకండి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గూడూరులో అవగాహన ర్యాలీ. వరద బాధితులందరికీ నష్టపరిహారం అందాలి. సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా. వరద సాయంపై రీసర్వే చేపట్టాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. చిల్లకూరులోని మండల కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, బాధితులతో ఆయన సమావేశం నిర్వహించారు. చిల్లకూరులోని మండల కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ బాధితుల నుండి వినతులు స్వీకరించారు. మండలంలో వరద సాయం సక్రమంగా అందలేదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ విజయేంద్ర కుమార్లతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో అర్హులైన వారికి పరిహారం అందలేదని, మళ్లీ రీసర్వే చేసి పేదలందరికీ వరద సాయం అందాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధికారులకు సూచించారు. 55,000 రూపాయలు ఇచ్చారు. ఇది నిజంగా దారుణ పరిస్థితి. గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి ఇంత మరి ఒక తలానికి 4 చెక్కులంట. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. మేము ఆల్రెడీ జెపీ మీటింగ్లో అడిగాము, కలెక్టర్ గారిని మాట్లాడాము. ఆల్రెడీ మినిస్టర్ నిన్న జరిగిన మినిస్టర్ కూడా చెప్పాము, ఖచ్చితంగా రీసర్వే పెట్టిస్తా అన్నారు. కాబట్టి విషయం ఏంటంటమ్మా, మీరు అందరూ వచ్చారు కాబట్టి మీ అందరూ ఇస్తే వాళ్ళకి మనమేమి ఊరికే ఇవ్వలేదు. ఇప్పుడు జరిగింది ఏంటంటే టోటల్ చాలా వరకు సగం మంది అసలు నీళ్లు మునగపోయినా కానీ డబ్బులు ఇచ్చారు. వరద పంపిణీలో పేదలకు అన్యాయం జరిగిందని సిపిఎం నాయకులు విమర్శించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. సిపిఎం పార్టీ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాధితులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం అందించాలన్నారు. చేనేత కార్మికులకు ప్రకటించిన 10,000 రూపాయలను తక్షణం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కేశవులు, నాయకులు వివి రమణయ్య, వెంకట్రామిరెడ్డి, జోగి శివకుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈ సాధించుకునే వరకు మనం ఐకమత్యంతో పోరాడాల్సిన అవసరం ఉంది. పోరాడకపోతే అవి అంత మాత్రంగా సరిపెట్టుకుంటారు. అందువల్ల మీరు భవిష్యత్తులో కూడా మన సిపిఎం పార్టీ ఇచ్చే పిలుపుకి మీరందరూ వచ్చి మనకు రావాల్సిన నష్టపరిహారాన్ని అందించుకోవాలని మనం డిమాండ్ చేస్తూ మీరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి మీకు గురించి ఎవరు పట్టించుకోవటం లేదు. మాకు ఏది రాలేదు. వస్తున్నారు, 2 ఇళ్ళు 4 ఇళ్ళు రాసుకొని పోతున్నారు. ఏమైనా అడిగితే దానికి బట్టి మమ్మల్ని ఏం చేయమంటారు నడుతున్నారు. మా సందర్భ కాలం గురించి ఎవరో దయచేసి మీరు పట్టించుకోండి అండి. ఈరోజు నష్టపరిహారం కోసం ఇంతమంది జనం బారుదేరు రావడం జరిగింది. గత నెల 9వ తేదీ నుంచి రోలాన్ తుఫాను, అదేవిధంగా వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, కట్టుబట్టలతో ప్రజలు మిగిలారు. వాళ్ళందరికీ సర్వే చేసి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈరోజు కార్యక్రమాన్ని పెట్టాం. కార్యక్రమాలు ప్రభుత్వం అయితే కందిపప్పు, నూనె, చక్కెర ఇచ్చి ఆడికాడికి చేతులు దులుపుకునేటటువంటి పని చేస్తా ఉంది. ఇది సరైనటువంటిది కాదు. కొత్తగా ఎక్కడి నుంచో టీములు వేసి ఈ టీముల ద్వారా సర్వే చేయించినందువల్ల వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పేర్లు రాసుకుని ఆడికాడికి పోయారు. అందునుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా పేద ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళకి నిరంతరాయంగా 4 రోజుల పాటు కురిసినటువంటి వర్షాల్లో ఎప్పుడు జరిగినా ఈ విపత్తులకు సంబంధించి బట్టల కోసం 2,000 రూపాయలు, అదేవిధంగా వంట సామాగ్రి కోసం 2,000 రూపాయలు తక్షణ సహాయంగా ఇవ్వాలి. ఆ తర్వాత అంచనా వేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వాల్సి ఉండగా అవన్నీ ఏమి ఇవ్వకుండా ఏదో వార్డుకు ఒక 4, 5 ఇచ్చి, ఆ కాలనీకి ఒక 5, 10 ఇచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పేర్లు రాసుకొని మిగతా వాళ్ళని మరిచారు. ఖచ్చితంగా రీసర్వే చేసి వెంటనే ఈ పేద ప్రజలందరికీ పరిహారం ఇవ్వాలని చెప్పి సబ్ కలెక్టర్ గారిని కోరాం. ఆయన గారు నుంచి కురుస్తున్నా కానీ ఒక్కరు కూడా వచ్చి పట్టించుకోవట్లేదండి.
వర్షాలలో నీళ్లు రేకుల నుంచి కారిపోవడం, కిటికీలోంచి రావడం, ఇళ్లలోకి నీళ్లు వచ్చినా ఒక్కరు కూడా పట్టుకొచ్చుకోలేదు. బియ్యము, చక్కెర, నూనె ఇచ్చి సరిపెట్టుకున్నారే కానీ కిరోసిన్ కూడా మాకు అందలేదండి. అసలు అదేమంటే గ్యాసులు మేము చెప్తున్నారు. గ్యాసులు లేని వాళ్ళ పరిస్థితి ఏం జరగాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి వచ్చేలా చూడాలి. అక్కడికి వచ్చి మీరు చూసి న్యాయమైనవన్నీ సైదాపురంలోని BC2 వసతి గృహంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రంకు పెట్టెలు అందజేశారు. ఈ సేవా కార్యక్రమం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మనుమడు అభిరామ్ పేరిట చేపట్టారు. సైదాపురంలోని BC2 వసతి గృహంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి మనుమడు అభిరామ్ పేరిట విద్యార్థులకు ట్రంకు పెట్టెలు పంపిణీ చేశారు. స్థానిక వసతి గృహంలో చదివే విద్యార్థుల అవసరాలను వీరు గుర్తించి ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు పొనక సునందమ్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకుని ఉన్నత స్థితికి రావాలని కోరారు. అనంతరం జీవని విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్లు రెడ్డి, క్లబ్ కార్యదర్శి స్నేహలతారెడ్డి, మహిళా మండలి కార్యదర్శి పరమేశ్వరి, ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతినిధులు ధనమణి, సులక్ష్మి, మంజుల, జీవని, సుప్రభ, సుహాసిని, లక్ష్మి, సుదేష్ణ, వసతి గృహ సంక్షేమాధికారి వెంకటేశ్వర్లు మొదలగు వారు పాల్గొన్నారు. మీరు మా ఊరికి ఇది బీసీ హాస్టల్కి ఈ బాక్సులు ఇవ్వడం మాకెంతో ఆనందంగా ఉంది. ఇంకా కూడా మీరు హెల్ప్ చేస్తే బాగుంటుందని, కానీ ఇంతవరకు ఎవరు ఆ ఇనిషియేట్ తీసుకోలేదు. మన బీసీ హాస్టల్కి ఇది ఒక సైదాపురం గ్రామ పంచాయతీ కాదు, సైదాపురం మండలం మొత్తం ఉంటుంది. అక్కడ మండలంలో సంబంధించిన స్టూడెంట్స్ అందరూ ఉంటుంటారు. ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంకా కొద్దిగా హెల్ప్ చేయగలరని మిమ్మల్ని కోరుతున్నాము. మీరు గొప్ప మనసుతో మీ మహిళా సోదరీమణులందరూ, మీరు ప్రెసిడెంట్ గారు అందరూ హాస్టల్కి ఈ విధంగా హెల్ప్ చేయడం అనేది చాలా సంతోషం. ఇట్లా మీకు బాక్సులు ప్రాబ్లం ఉంది అని చెప్పి మా దృష్టికి తెచ్చింది శివాబి ఛానల్ న్యూస్ ద్వారానే. తర్వాత రొటేరియన్ మెంబర్స్ మాకు చెప్పారు, మీరు చేయగలరక్క అని అడిగారు. వెంటనే మేము స్పందించి ఈ ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం అవుతుంది, పిల్లలకి ఈ విధంగా సహాయం చేయగలుగుతామని చెప్పి అనిపించి మేము లాస్ట్ మంతే అంతా ప్రిపేర్ అయ్యాము. వర్షాల వల్ల రాలేకపోయాము. ఇప్పుడు ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. బాగా 1 month పైన లేట్ అయింది. ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. దీనిలో సహకరించిన మా అక్క మనవడు స్పాన్సర్, మీకు 7 months బాబు, ఈరోజు బాబుకి 7th month. అభిరామ్ బాగా ఆరోగ్య ఐశ్వర్యాలతో బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను. వస్తుంటే ఎంతో ముచ్చటిగా ఉన్నారు అందరూ బాగా చదువుకొని బాగా ఉన్నతమైన స్థానానికి రావాలని కోరుకుంటున్నాము. మేము కూడా మీ అంత ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళమే. అంటే మీ వయసు దాటి ఈ వయసుకి వచ్చాం కాబట్టి అనుభవంతో చెప్తున్నాము. చిన్నప్పుడు బాగా చదువుకుంటే పెద్ద అయితే మనకి అమ్మోళ్ళు ఆస్తులు ఇవ్వబనిలే, చదువిస్తే చాలా, చదువు మీ చేతుల్లో ఉంటుంది. అమ్మోళ్ళు ఏం చేస్తారు, ఫీజుల వరకే కడతారు, చదివేదంతా మీరే కదా. అందుకని చక్కగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థానానికి రండి. అప్పుడు అన్నీ వస్తాయి మనకి. చదువు మన చేతుల్లో ఉంటే ప్రతిదీ మన దగ్గరకు వస్తుంది. ఆ చదువుకోవటం మూలంగా తెలివితేటలే కాదు, ఆర్థికంగా మామూలుగా అన్ని విధాల ఎదిగేదానికి ఒక చదువు అనేదే మంచి దారి అసలు మనకి చదువుకునేదానికి. అందుకని ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాబట్టి మా అనుభవంతో చెప్తున్నాము, బాగా చదువుకోండి. బాగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థానానికి రండి. ఫస్ట్ మార్కే రావాలని ఏం లేదు, తెలివిగా ఉండాలి. క్లాస్లో ఫస్ట్ మార్క్ అనే పనిలే, పాస్ అవ్వాలి, మంచి మార్కులు తెచ్చుకునేదానికి కష్టపడాలి. కానీ దానికోసంగా ఏదో సఫర్ అయిపోయి కొంతమంది చూస్తున్నాం కదా, పిల్లలు వాడికి ఎక్కువ వచ్చిన డిప్రెషన్లోకి వెళ్ళటం అట్లాంటివన్నీ ఉంటాయి. అవి ఏమీ వద్దు. ఇప్పుడు మీరు మాత్రం మీ చదువు అంతా ఆడతా పాడతా హ్యాపీగా చదువుకోండి. కష్టపడి చదివేది ఇంకా ముందు ఉంటుంది. ఇప్పుడు హ్యాపీగా చదువుకోండి, కానీ చదువుని నిర్లక్ష్యం చేయబాకండి. ఒక టైం పెట్టుకోండి, ఆ టైం ప్రకారం చదువుకొని మంచి ఉన్నత స్థానానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఉపయోగపడే పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు మేము సైదాపురంలోని బీసీ వసతి గృహంలో 30 ట్రంక్ పెట్టెలు ఇస్తున్నాము. మీరు శుభ్రంగా స్నానం అది చేసి బట్టలు అవన్నీ బాగా ఉతికిన బట్టలు వేసుకోవాలా. ఎట్లా అంటే అటు స్నానం చేయకుండా అటు రాకూడదమ్మా స్కూల్కి. చుట్టుపక్కల కూడా చూడండి ఇప్పుడు ఎంత వాసన వస్తుంది. అట్లా కాకుండా బాత్రూమ్స్, అన్ని బాత్రూమ్లు ఉన్నాయి మీకు, వాటిల్లోనే పోవాలి. ఎంత గలీజ్గా వాసన వస్తుంది. అట్లా లేకుండా శుభ్రంగా పెట్టుకోవాలా. ఈరోజు చెప్పిన పాఠాలని ఈరోజే నేర్చేసుకోవాలి. ఈరోజు చదువుకున్నాం రేపు చదువుకున్నాం అంటే సమయాన్ని వృధా చేయకూడదు.
కఠినంగా చెప్పండి, బాత్రూమ్సే వాడాలా అనేసి చెప్పండి. తర్వాత ఈ పెట్టెలను కూడా జాగ్రత్తగా వాడుకొని మళ్ళీ ఇదో మా జీవని ఉండి ఇక్కడికి మళ్ళీ మేము వస్తామంటుంది. ఆమె చాలా మామూలుగా ఏదైనా మనసులో అనుకుందంటే వెంటనే చేసేస్తుంది. కాబట్టి తొందరలోనే మళ్ళీ మీ ఏం డొనేట్ చేస్తారో తెలియదు, కానీ మాకు మళ్ళా సైదాపురం హాస్టల్కి వచ్చే తొందరలోనే ఉంది. అప్పుడు చూస్తాం మేము ఈ పెట్టెలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. సరేనా? బాబు తరఫున రంకు పెట్టెలు ఇస్తున్నామని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. ఇదేంటంటే మా అమ్మమ్మ వాళ్ళు ఊరండి, ఇది సైదాపురము. ఇక్కడికి పిల్లలకి ఇంకా అవసరాలు ఉన్నాయని చెప్పారు. ఇంకా అవి నేను త్వరలో వాళ్ళకి తీరుస్తానని మాటిస్తున్నాను. ఉన్నాయి కదా, మీరు జాగ్రత్తగా కాచిన నీళ్లు సార్ని అడిగితే వాళ్ళు చేపిస్తారు. మీకు నీళ్లు ద్వారా వస్తాయి, అందుకని మీరు పరిశుభ్రంగా ఉండండి. 30 పెట్టెలు పిల్లలకి ఇచ్చిన తర్వాత కొర పిల్లలకి అన్ని పెట్టెలు పూర్తిగా డ్యామేజ్. నేను కానీ ఫస్ట్ అడ్మిషన్ అప్పుడు పిల్లలకి చెప్పి ఇక్కడ పెట్టెలు సక్రంగా లేవు, మీరు పెట్టిన ఒక పెట్టెని తీసుకోమని చెప్పి మేము చాలా వరకు నేను వాళ్ళకి పెట్టెలు చేసి తెప్పించుకున్నాను. మాకు అన్నిటికీ సంవత్సరానికి మేము 2 దుప్పటలు, 4 జతల గుడ్డలు, కాస్మెటిక్స్ నెలకి 62 రూపాయలు మేము ఇస్తాము. నాటుసారా, కల్తీ మద్యం తాగొద్దని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మధుసూదన్ రావు కోరారు. గూడూరు పట్టణంలో ప్రొబిషనల్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది. ప్రొహిబిషనల్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ప్రధాన వీధుల్లో అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. నాటుసారా, కాపుసారా, కల్తీ మద్యం, కల్తీ కల్లు, మాదక ద్రవ్యాలను సేవించరాదని ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మధుసూదన్ రావు, సిఐ నెహేమియా బాబు, ఎస్ఐలు సుబ్బరాజు, వెంకారెడ్డి, సురేష్, శేషు మొదలగు వారు పాల్గొన్నారు. స్టేట్ వ్యాప్తంగా మరి పై అధికారుల ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని స్టేషన్ పరిధిలోనూ మన గూడూరు హెడ్ క్వార్టర్లోనూ నాటు సారాయి, అలాగే కల్తీ మద్యము, ఇతర మత్తు పదార్థాల మీద ప్రజలకు సరైన అవగాహన కల్పించి వాటికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో, అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా మేము ర్యాలీలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన గూడూరులో మా మొత్తం సిబ్బంది, స్టాఫ్, ఎక్సైజ్ స్టేషన్ స్టాఫ్, సిబ్బంది మరియు ఇతర వ్యక్తులందరం కలిసి కూడా ప్రొఫెషనల్ ర్యాలీ చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు నాటు సారాయి అని, కల్తీ మద్యము ప్రజలు తెలిసి తెలియక ఏవో ఇతర మత్తు పదార్థాల బానిసలైపోయి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి చక్కగా అవగాహన చేసుకొని ఏదైనా సరే కల్తీ మద్యానికి అలాగే నాటు సారాయికి దూరంగా ఉండాలని ప్రజలకు మేము విన్నపించుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ నాటు సారాయిలో చాలా విష పదార్థాలు ఉంటాయి. వాళ్ళు చచ్చిన జంతువులను వేసేస్తారు. బెల్లాన్ని మామూలుగా పానకంలో చచ్చిన జంతువులను, చెప్పులను, లెదర్ గూడ్స్, వాళ్ళకి ఏదాన్నైనా అటువంటి పదార్థాలను వేసి వాటికి ఫర్మెంటేషన్ కొరకు రకరకాల పదార్థాలు వేసి ఇలా విష పదార్థాలు ఉంటాయి. దానివల్ల ఒక వ్యక్తి 30 ఏళ్ళకే చనిపోయే ప్రమాదం ఉంది. కొందరు ఇమీడియట్గా కూడా చనిపోతారు. కాబట్టి కొందరు ఏంటంటే ఇప్పుడు మెథనాల్ అనేది ఒక ఆల్మోస్ట్ అది కూడా ఆల్కహాల్ లాగానే ఉంటుంది. అది సేవించి కూడా చాలామంది ప్రజలు చనిపోతున్నారు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలని, వీటి గురించి అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ర్యాలీ తీయడం జరిగిందండి. కాబట్టి ముఖ్యంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ నాటు సారాయి కానివ్వండి, కల్తీ మద్యం కానివ్వండి, ఇతర మత్తు పదార్థాలు గాంజాయి, ఓపియం, హెరాయిన్ ఇలాంటి మత్తు పదార్థాలు కూడా దూరంగా ఉండి వాళ్ళ ప్రాణానికి ముప్పు తెచ్చుకోవద్దు, అలాగే వాళ్ళ కుటుంబాలకు అన్యాయం చేయొద్దు అనే ఉద్దేశంతో మేము ఇది జరుగుతున్నాం. ఇక ముందు కూడా ఎవ్రీ సాటర్డే ఇలాంటి మేము ఏదో ప్రోగ్రామ్ చేస్తాము. కాలేజీలలో అంటే అవగాహన సదస్సులు, ఎవ్రీ వీక్ సాటర్డే అవగాహన సదస్సులు పెట్టడము, కాలేజీలలో పిల్లలకి కాంపిటీషన్స్ పెట్టడము, మీటింగ్స్ ప్రతి విలేజ్లోనూ మీటింగ్స్ పెట్టడం, ఇలాంటివన్నీ జరిగి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి అన్ని చర్యలు. తెలుగుదేశం పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. గూడూరు, చిల్లకూరు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లకూరులో పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చిల్లకూరులో పారిశ్రామికవేత్త గంగాప్రసాద్, తానంకి నానాజీ సమక్షంలో సోమవారం గూడూరు, చిల్లకూరు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు సర్పంచ్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ బలోపేతానికి నాయకులందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా గంగాప్రసాద్ పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో చిల్లకూరు మాజీ ఎంపీపీ దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాధా జ్యోత్స్నలత, శీలం కిరణ్ కుమార్ మొదలగు వారు ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో అందరం కలిసి పనిచేయాలి. మన భావితరాల కోసం నూతన రాజధాని కానీ, అలానే మన పిల్లల కోసం ఇది కట్టుబట్టలతో వచ్చేసినట్టు బయట వచ్చేసి మనం హైదరాబాద్ నుంచి హాస్పిటల్స్ లేదు, రాజధాని లేదు, ఉండడానికి అసెంబ్లీ లేదు. ఆ పరిస్థితుల్లో వస్తే అనుభవజ్ఞుడైన
మన చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ప్రజలంతా గెలిపించి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఆ ఉద్దేశంతో అందరం కలిసి పనిచేయాలి, రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి అభివృద్ధి మీదే కృషి చేయాలనే ఒక ధ్యేయంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునివ్వటం జరిగింది. అన్ని పార్టీల్లో ఎవరైనా మనకి కలిసి వచ్చేవాళ్ళు కానీ, లైక్ మైండెడ్ పీపుల్ కానీ అందరం కలిసి చేయి కలుపుకుని రాష్ట్ర అభివృద్ధి చేద్దామనే ఒక నూతన ఉద్దేశంతో ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకే ఈరోజు సూళ్ళూరుపేటలో భారీ బహిరంగ సభ చేస్తూ వెంకటగిరి, గూడూరు, సూళ్ళూరుపేట నుంచి చాలామంది కాంగ్రెస్ అలానే వైకాపా నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఉండే నమ్మకంతో అందరూ ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ నాకు ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత చక్కటి స్ఫూర్తితో మీరు ఆయన మీద ఉండే నమ్మకం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుందని మీ అందరికి కూడా పాత కొత్త కలుపుకుంటూ సమన్వయపరుచుకుంటూ అందరినీ మన వంతు కృషిగా మన భావితరాల కోసం మనందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి మా మీద నమ్మకంతో, నాయకుడి మీద నమ్మకంతో, పార్టీ మీద నమ్మకంతో మీరంతా ముందుకొచ్చినందుకు మీ అందరికీ ఎక్కడా కూడా చిన్న విషయంలో కూడా మీకు ఇబ్బంది లేకుండా మేము అంటే పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందిస్తుందని, ఇది బాబు గారి సందేశం ఇది. కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను. మైనింగ్ బ్రాంచ్లో అధ్యాపకులను నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. గత వారం రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో వారు రిలే దీక్షలు చేపట్టారు. రెండో పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల మైనింగ్ బ్రాంచ్ విద్యార్థులు సోమవారం రిలే దీక్షలు చేపట్టారు. మైనింగ్ బ్రాంచ్లో అధ్యాపకులు లేకపోవడంతో చదువులు కుంటుపడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మేజర్ పొనక శ్రీనివాసులు రెడ్డి పదవి విరమణ చేస్తున్నట్లు తెలపడంతో చదువులు ఆగిపోయే పరిస్థితి నెలకొందని, ఇకనైనా అధికారులు స్పందించి అధ్యాపకులను నియమించాలని వారు డిమాండ్ చేశారు. గత వారం రోజులుగా మేము రిలే నిరాహార దీక్ష పాటిస్తున్నాము. మాకు తాత్కాలికంగా ఈ సమస్య పరిష్కరించారు, కానీ ఇంతవరకు ఏ ఒక్క ఉపాధ్యాయుడు వచ్చి మాకు లెసన్ చెప్పలేదు. కనీసం ఒక పేజ్ కూడా తింపి మాకు ఏ ఒక్క లైన్ కూడా చెప్పలేదు. మాకు ఎవరో ఒకరు కనీసం 2 కాంట్రాక్ట్ లెక్చర్లో వచ్చి చెప్పేదాకా ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తాం చేస్తున్నాం. మాకు ఎలాంటి స్పందన అధికారుల నుంచి రాలేదు. ప్రిన్సిపల్ కూడా ఫిర్యాదు చేస్తాం, కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతటితో ఆగకుండా దీన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తామని మేము అధికారులని హెచ్చరిస్తున్నాం. మాకు తొందర రెస్పాండ్ వచ్చి మాకు ఏదో విధంగా ఎగ్జామ్స్ వరకైనా కనీసం పాస్ మందమైన మమ్మల్ని కొద్దిగా మీరు కృషి చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఒకవేళ ఈ దీక్ష మీరు సపోర్ట్ చేయకపోతే మేము నిరాహార దీక్షకైనా కూడా చేపడతామని మనవి చేసుకుంటున్నాం. బ్రాంచ్ సబ్జెక్ట్ లెక్చర్స్ ఎవరు రావడం లేదు. ఇప్పటికీ క్లాసులు చాలా స్లోగా అవుతున్నాయి. అసలు క్లాసులు జరగడం లేదు. ఇలా అయితే మేము పాస్ కావడం చాలా కష్టం. సరిగా గవర్నమెంట్ వాళ్ళు దీనికి స్పందించి మాకు కాంట్రాక్ట్ బేస్ అయినా కానీ లెక్చరర్స్ని వచ్చేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము ఇక గత వారం రోజులుగా మా నిరసన మరియు మా పాలిటెక్నిక్ విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన మరియు ధర్నా చేపడుతున్నాము. కానీ అధికారులు మాత్రం నామమాత్రపు హామీలతోనే చేపడుతున్నారు. ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ స్టూడెంట్స్ యూనియన్ అందరం కలిసి దీక్ష చేపట్టాలని మేము దృఢంగా నిర్ణయించుకున్నాము. వాళ్ళు ప్రిన్సిపల్ గారిని మేము ఇందాక రిక్వెస్ట్ చేస్తే ఏమన్నారంటే, మేము ఆల్రెడీ వాళ్ళకి వారం రోజుల క్రితమే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, కానీ అక్కడున్న కళాశాల కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళు మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు ఎటువంటి నిర్ణయం వాళ్ళు బోర్డు అధికారులు మాకు తెలియలేదు, కాబట్టి మేము రావడానికి సిద్ధంగా లేమని తెలియజేశారు. ఇదే విధంగా ఇది కొనసాగితే ఇవాళ నుంచి మేము ముఖ్యంగా చేయదలుచుకుంది అంటే వారం రోజుల నుంచి నిరసన ధర్నానే చేపడుతున్నాము, కానీ ఇవాళ నిరాహార దీక్ష చేపట్టాము, రిలే నిరాహార దీక్షలు. ఇదే కొనసాగితే రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల నుండి ధర్నా మరియు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. గత వారం రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేపడుతుంటే ఫ్యాకల్టీ లేదని
మా ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఎటువంటి స్పందన లేకుండా మా సైడ్ స్పందించకుండా ఆయన పాటికి ఆయన నా మాత్రం వచ్చి వెళ్ళిపోతున్నాడు. సరే మేము రోజు చేసి ప్రిన్సిపల్ గారితో మాట్లాడదామని చెప్పి మేము అర్లీ మార్నింగ్ వచ్చి కూర్చోంటే సారు చేసి అసలు ఏం పట్టకుండా మా గేట్లు తిని లోపలికి వెళ్ళి మాట్లాడదామని చెప్పి నేరుగా వెళ్ళి ఏసీ రూమ్లో ఏసీ వేసుకుని కూర్చొని ఆయన పాటికి ఆయన విహారయాత్రలు పోయి చేసి స్టాఫ్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. కానీ అన్ని బ్రాంచ్ల విద్యార్థులు ఇక్కడ కూర్చొని గత వారం రోజుల నుంచి ఇక్కడ మొత్తుకుంటుంటే మాకు ఎటువంటి స్పందన లేకుండా అధికారులు కనీసం అధికారులు కానీ ప్రిన్సిపాల్ కానీ మా దగ్గరకు వచ్చి ఎటువంటి హామీ లేకుండా ఆయన పాటికైనా ఉంటున్నారు. కనీసం మాకు తాత్కాలిక ఫ్యాకల్టీని ఇచ్చి ఈ సెమిస్టర్ వరకు మమ్మల్ని గండం తర్వాత మిగతా బ్రాంచ్లు మొత్తం వాళ్ళకి అందరూ ఫ్యాకల్టీ ఉన్నారు. మా మైనింగ్ వరకు ఫ్యాకల్టీ లేదు. మాకు ఇంకో 3 months ఎగ్జామ్స్ ఉన్నాయి 6th సెమిస్టర్ వాళ్ళకి. అయినా ఇప్పుడు మేమే రికార్డ్ తయారు చేసుకుని మేమే చదువుకుంటున్నాం. కానీ మా వెనకటి బ్రాంచ్ వాళ్ళకి వాళ్ళ పరిస్థితిని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. మేము ఇక్కడ వాళ్ళని అడుగుతుంటే వాళ్ళేమో వాళ్ళకి పట్టుకుంటూ ఉన్నారు. కానీ ఇది కానీ ఇట్లా కొనసాగితే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలు మైనింగ్ కాలేజీలు మొత్తం ఉధృతం చేసి గూడూరులో టవర్ క్లాక్ సెంటర్లో అతి భయంకరంగా రియల్ నిరాహార దీక్ష చేపట్టి కలెక్టర్ని, సబ్ కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని, కమిషనర్ని మొత్తం అందరినీ ముట్టడి చేసి ఎమ్మెల్యే అందరూ ముట్టడి చేసి మేము విద్యార్థుల తరఫున అన్ని సంఘాలను పిలిపించి చేస్తామని హెచ్చరిస్తున్నాం. భారీ వర్షాల్లో దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం మంజూరు చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద పలు వార్డులకు చెందిన బాధితులతో కలిసి వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని 2, 30, 32 వార్డులకు చెందిన సాయం అందని వరద బాధితులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. బాధితులతో కలిసి వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులను ప్రశ్నించారు. భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లిన పరిహారం ఎందుకు అందజేయలేదని ప్రశ్నించారు. తహసీల్దార్ వెంకటనారాయణమ్మ మాట్లాడుతూ ఉన్నతాధికారులతో మాట్లాడి రీసర్వే చేపడతామని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కౌన్సిలర్లు నాసిన నాగులు, శివకుమార్, ఇస్రాయేల్ కుమార్, అస్మా, నాయకులు అలీ హుసేన్ మొదలగు వారు పాల్గొన్నారు. నవంబర్ 12వ తేదీ నుంచి గూడూరు పట్టణాన్ని వర్షాలు ముంచెత్తాయి. 13వ తేదీ బీసీ కాలనీ వరద నీటిలో మునిగిపోయింది. 16వ తేదీ తిరిగి వర్షాలు మొదలైనాయి. 16వ తేదీ రాత్రి కల్లా బీసీ కాలనీ పూర్తిగా మునిగిపోయింది. స్లాబుల మీద నీళ్లు బారాయి. తిరిగి 18వ తేదీ మళ్ళా వర్షానికి మళ్ళా బీసీ కాలనీ మునిగింది. 20వ తేదీ మళ్ళా వర్షాలకి బీసీ కాలనీ మునిగింది. గూడూరు పట్టణం మొత్తానికి ఒక్కసారి వరద అయితే బీసీ కాలనీకి 4 సార్లు వరద వచ్చింది. అష్ట కష్టాలు పడ్డారు. కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడుకున్నారు. తినేదానికి తిండి లేదు. ఎన్నో బాధలు పడ్డారు. కాస్త తెరుపునిచ్చారు. ఆ వార్డుకి, ఆ ప్రాంతానికి 30వ వార్డు ముఖ్యంగా నీట మునిగింది. 30, 32, 33 బీసీ కాలనీ మొత్తం నీట మునిగింది. అక్కడికి ముఖ్యమంత్రి గారు వచ్చారు. 2 రోజుల్లోనే మీకు పరిహారం అందజేస్తాం, మీరేమి బాధలు పడాల్సిన అవసరం లేదని చెప్పేళ్ళారు. సంతోషం. కానీ 32, 33కి 24వ తేదీని టీంను వేశారు. ఆ టీం వచ్చినప్పుడే మేము ఇక్కడికి వచ్చి అప్పుడు ఇక్కడ డిప్యూటీ కలెక్టర్గా స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి సుబ్బారావు గారిని కలిశాం. ఆయన ఏం చెప్పారంటే రేపే టీంని వేస్తామన్నారు. వేయలేదు. 32, 33 ఎన్యూమినేషన్ అయింది. 2వ ఫేజ్లో వేస్తానంటే మళ్ళా వచ్చి మేము సబ్ కలెక్టర్ గారిని కలిసి మా గౌరవ శాసనసభ్యుల వారు, మా పెద్దలు గోపాలరెడ్డి గారు, మేము కౌన్సిలర్లు, ప్రజలందరం కూడా వచ్చి ఇక్కడ గొడవ పెట్టుకుని ధర్నా చేస్తే వెంటనే సబ్ కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ గారితో మాట్లాడారు, ధర్మారావు గారితో. ధర్మారావు గారు వెంటనే ఇప్పుడే మీకు టీంను పంపిస్తామని చెప్పి ఆ రోజు సాయంత్రం పొద్దుపోయిన తర్వాత పంపించారు. 8 కేలకు ఎన్యూమినేట్ చేశారు. బీసీ కాలనీలో 136 పేర్లు ఏదైతే పూర్తిగా నీట మునిగి వారం 10 రోజుల పాటు తిండి తిప్పలు లేకుండా ఉన్నారో 30వ వార్డులో వరద బాధితులకు సహాయం అందలేదని 20వ తేదీ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు పలుమార్లు ఇప్పటికీ ఎమ్మెల్యే ద్వారా ఒకసారి వచ్చాము. ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ గారిని కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చాము. గోపాలరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు. కానీ ఆ రోజు చెప్పిన మాట మీకున్నటువంటి 130 పేర్లని ఈ రోజు నుంచి ఇవ్వబోతున్న చెక్కులు ఆపి రాబోయే 130 కలిపి ఇస్తానని చెప్పి ఈ రోజు 15 రోజులు అయింది. ఈ 15 రోజుల్లో ఈ రోజు చదువుతుంటే ఇప్పుడు ఇంకా కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వలేదు అంటారు. ఇదే విధంగా 19వ వార్డులో కొన్ని సమస్యలు జరిగితే ఇదే ఎంఆర్ఓ గారు వాటిలో తప్పు జరిగాయని 200 చెక్కులు ఆపేయడం జరిగింది. 200 చెక్కులు ఆపగలిగిన అథారిటీ ఆమెకు ఉండేటప్పుడు ఈ 130 చెక్కులు ఇచ్చేదానికి అథారిటీ లేకుండా ఎట్టబోయి ఉంటుంది. వీళ్ళు అధికారులు ఆడుతున్నటువంటి ఈ గేమ్లో 30వ వార్డు ప్రజలు, బీసీ కాలనీ ప్రజలు, 3 సార్లు ఫ్లడ్ వచ్చినటువంటి ప్రజలు ఈరోజు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి అయోమయ పరిస్థితిని ఏర్పాటు చేసినటువంటి అధికారుల నిర్లక్ష్యాన్ని వెంటనే పై ఆఫీసర్లు గుర్తించి దీన్ని వెంటనే 30వ వార్డు ప్రజలందరికీ
చెక్కుల పంపిణీ గబాన్ చేయాలని చెప్పి కోరుతూ 2వ వార్డుకి సంబంధించిన 293 శ్రీకాకుళం నుంచి వచ్చి 2 టీములుగా ఇడిపడి ఒక టీం మాత్రం కరెక్ట్గా రాసింది. రెండో టీము 69 పేర్లు ఆన్లైన్ చేయడం పొరపాటు వల్ల బలి అయిపోయినాము. ఈ 69 పేర్లు నిన్న సర్వే చేశారు. ఇది రాని పక్షంలో మా 69 పేర్ల నెంబర్ తీసుకుని వచ్చి నిరాహార తీసేదానికి సిద్ధంగా ఉంటాము. పూర్తి మరొక ప్రాంతం అయినటువంటి 26 అడుగుల్లో ముందరగుంట రాగి చెరువు అనేది పూర్తిగా ఎస్సీలు మైనార్టీలు నివాసం ఉన్న ప్రాంతం. పూర్తిగా మునిగిపోయి దాదాపు 360 పేర్లు ఎన్యూమరేటర్స్ నమోదు చేయడం జరిగింది. మరి ఆ ఎన్యూమరేటర్స్ మొదటి 2 రోజులు ఫోటోలు తీయకుండా నమోదు చేయడం జరిగింది. తర్వాత లాస్ట్ రోజు నమోదు చేసినప్పుడు ఫోటోలు తీశారు. మరియు మొదటి 2 రోజులు నమోదు చేసిన వారి ఫోటోలు తీయకపోవడం వల్ల దాదాపు 110-120 పేర్లు దాకా లిస్టులో రాకుండా చేయడం జరిగింది. మొదట చెప్పాలంటే మొన్న పడిన వర్షాలు మెయిన్ గా ఎఫెక్ట్ చేసింది నా 30 వార్డు. నా 30 వార్డులో జరిగిన వర్షానికి 136 పేర్లు ఎన్యూమరేట్ చేశారండి. బీసీ కాలనీలో చేసి కంప్యూటరైజ్ చేయకుండా వాళ్ళు ఆ వచ్చిన అధికారులు వెళ్ళిపోయారు. దానికి తప్ప అధికారి తప్పు వల్ల ఈ ఒక కౌన్సిలర్ బాధపడుతుంది. మా ప్రజలకి ఏం సమాధానం చెప్పుకోవాలి కూడా నాకు తెలియడం లేదు. 136 వారి కోసం ఎంఆర్ఓ ఆఫీసర్ నా వార్డ్ మెంబర్స్ని తీసుకొని వచ్చి 3-4 సార్లు తిరిగాను. ఈరోజు ధర్నా కూడా చేశాను. ఆ తర్వాత స్పందించిన ఎంఆర్ఓ ఆఫీసర్ గారు వచ్చి నా ప్రజల్ని కంపల్సరీగా 200% గ్యారంటీతో కంపల్సరీగా ఇస్తాము అని ఆ గ్యారంటీ చెప్పారు. గూడూరు పట్టణంలోని పలు వార్డుల్లో టీడీపీ ఆధ్వర్యంలో జనచైతన్య యాత్రలు జరిగాయి. నాయకులు వీధుల్లో ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు అందజేశారు. పట్టణంలోని 18, 19, 20, 21, 22 వార్డుల్లో సోమవారం జనచైతన్య యాత్రలు జరిగాయి. ఆయా వార్డుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు అందించి వివరించారు. అభివృద్ధి తెలుగుదేశం పార్టీకే సాధ్యమని వైస్ చైర్మన్ సీఎం కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, నిమ్మకాయల కృష్ణకుమారి, భారతి, మస్తనమ్మ, శ్రీనివాసులు, నాయకులు జనార్దన్, నరసింహులు, నరసరాజు మొదలగువారు పాల్గొన్నారు. జన చైతన్య యాత్రలో కార్యక్రమంలో 20, 21, 22, 18, 19 వార్డుల్లో ఈ జనచైతన్య యాత్ర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. అదేవిధంగా ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలను జనంలోకి తీసుకుపోవటమే జనచైతన్య యాత్ర ఉద్దేశము. అదేవిధంగా ఇప్పుడు 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే దక్కింది. అదేవిధంగా ఈరోజు ఈ తుఫాను బాధ్యతలకు కూడా ఉచిత బియ్యము 25 కేజీలు, పప్పు సంబంధించిన సామాగ్రి, తర్వాత ఇంటికి నీళ్లు వచ్చితే 4000 రూపాయలు అందరికీ ఆదుకుంటూ మా తెలుగుదేశం ప్రభుత్వం పేదలను ఆదుకునే ప్రభుత్వంగా ఈ సందర్భంగా తెలియజేయటం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి ముఖ్య ఉద్దేశంతో ఈ జన చైతన్య యాత్రలను ప్రారంభించాము. ఈరోజు 18, 19, 20, 21, 22 వార్డులో తిరుగుతూ ఉన్నాము. ప్రభుత్వ పథకాలను ప్రజలకి చేరవేసే ఉద్దేశంతోనే ఈరోజు ఈ యాత్రలు ప్రారంభిస్తూ ఉన్నాము. ఇంతకుముందు పింఛను 200 రూపాయలని ఈరోజు 1000 రూపాయలు చేశారు. 500 రూపాయలని 1500 చేశారు. అది ఒకటి పోతే 4 కిలోల లెక్కన ఒక్కొక్కరికి ఇస్తూ ఉన్నారు. అది ఇప్పుడు ఒక్కొక్కరికి 5 కిలోల లెక్కన ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని 5 కిలోలు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు గూడూరు పట్టణంలో జనచైతన్య యాత్రలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జనచైతన్య యాత్రలో ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం చేసుకున్నటువంటి సంక్షేమ పథకాలను, అదేవిధంగా
చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం ముఖ్య ఉద్దేశం. ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఈ రాష్ట్రం మన చేతికి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించడం జరిగింది. అయితే లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక పక్క సంక్షేమ పథకాలని ప్రజలకి చేరవేస్తూ మరొక పక్క ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఇంకో పక్క ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మాణంలో పూర్తిగా నిమగ్నమై ముందుకు పోతున్నారు. దాంట్లో భాగంగా పేద ప్రజలకు ఏదైతే తాను అందిస్తున్నాడో వాటన్నిటిని కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మా అందరి మీద ఉంది. కాబట్టి దీన్ని ప్రజలకి తీసుకుపోయేదాని కోసం ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జన చైతన్య యాత్రలు చేపట్టడం జరిగింది. ఆ భాగంలోనే 18, 19, 20, 21, 22 వార్డులో జన చైతన్య యాత్ర కార్యక్రమంలో మా యొక్క తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో ప్రతి వార్డు నుంచి జరపాలని కృతనిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలని ప్రతి పేదవాడికి అందాలని ఈ గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు 4 కిలోలు బియ్యం ఇచ్చి 20 కిలోలకి బియ్యాన్ని నిలుపుదల చేయడం జరిగింది. ఈరోజు ప్రతి వ్యక్తికి కూడా 5 కిలోలు బియ్యం ఇస్తూ ఎంతమంది ఆ కుటుంబంలో ఉండే అంతమందికి అన్ని 5 కిలోలు ఇచ్చే వస్తువును కూడా వాళ్ళకి కలగజేయడం జరిగింది. ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న భూముల్లోకి ఓ భూస్వామి దౌర్జన్యంగా ప్రవేశించి మాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని బాధితులు వాపోయారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద కుడితిపల్లికి చెందిన పేదలు నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని కుడితిపల్లి గ్రామానికి చెందిన పేదలు సాగు చేసుకుంటున్న ఇనాం భూములను హైదరాబాద్కు చెందిన ఓ భూస్వామి తప్పుడు డాక్యుమెంట్లతో కబ్జాకు పాల్పడుతున్నాడని బాధితులు వాపోయారు. ఈ మేరకు సోమవారం మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పేదలపై తప్పుడు కేసులు బనాయిస్తున్న భూస్వామిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూ పోరాట కన్వీనర్ భద్రయ్య, సిపిఎం నాయకులు కటికాల వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బీసీ భాస్కర్, రైతు సంఘం నాయకులు రాగయ్య మొదలగు వారు పాల్గొన్నారు. భూ పోరాట కన్వీనర్ నేను సిపిఎం తరఫున మేము 1970 సంవత్సరాల నుంచి ఈ బీడు మేము చేసుకుంటూ ఉన్నాం. హరిజన గిరిజన బీసీ కులాలకి అని అంత సెంటు భూమి లేని వాళ్ళు చేసుకొని బతుకుతూ ఉన్నాం. బతుకుతా ఉంటే 2008 అయినా వచ్చి నాకు రిజిస్ట్రేషన్ జరిగింది, లేదు వెళ్ళిపోండి అన్నాడు. నేను రిజిస్ట్రేషన్ అయ్యింది కాబట్టి నేను కొనేసి ఉన్నాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. మేము లబ్ధి పొందుతున్నాము, ఇది చేసుకొని మా పిల్ల పేపర్ మేము బతుకుతున్నాము, మేము పోమని అన్నాం. ఆమెన పోలీస్ కేసులు పెట్టి, క్రిమినల్ కేసులు పెట్టి, సివిల్ కేసులు పెట్టి అనేకమైన బాధలు పెట్టాడు. అప్పట్లో ఉన్న సారప్ప గౌరు జాయింట్ కలెక్టర్ గారు వచ్చి మండల దర్శనీలో ఇది పేద ప్రజలదని, ఇది మీకు ఎలా టక్కుంటూ కొన్నారు, సోషలిజం ఉంటే 52లో పోయింది మద్రాసులోను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వచ్చి 53, 54లో పోయింది, సోషలిజారులు మీకు ఏమైనా అమ్మున్నారంటే మాకు అమ్మున్నాడు. ఈ 145(1)(3) సర్వే నెంబర్లో ఈ కుర్ర ఇండస్ట్రీ మీద ఉంది సోషలిజారుడు పట్టాదారుడు. ఆయన ఈయనకి రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఈ సోషలిజం దాడు చేయాలి కదా. సోషలిజం దాడు చేయకుండా ఎవరో ఆనపలపాటి వాళ్ళు, పొద్దుటూరోళ్ళు, ఇంజిమూరోళ్ళు, ఈ ముత్తుకూరోళ్ళు వీళ్ళు చేస్తారు చలామణి అవుతుంది. ఈ అంతా పేగు తప్పుడు డాక్యుమెంట్ పెట్టుకొని ఈ భూమిని ఆక్యుపై చేసి దానికి తగ్గ రౌడీలు పెట్టి కనీసం మమ్మల్ని చిత్ర హింసలు పెడతా చేసుకొని తినకుండా ఈ ఓటం పోలీసు వాళ్ళు అంతకింతకి చేసాపి మమ్మల్ని చిత్ర హింసలు పెడుతున్నారండి. ఉన్నాయి ఆ భూముల్లో, ఆ గ్రామంలో భూమిలో పేదలందరూ కూడా చాలా మంది ఉన్నారు. చెట్టు భూమిలోని పేదలు ఉన్నారు. అయితే ఈ భూమినంతా కూడా ఆ గ్రామస్తులకు ఇవ్వమని చెప్పని వ్యవసాయ కార్మిక సంఘంగా, అదేవిధంగా సిపిఎం పార్టీగా చాలా కాలం నుంచి భూపోరాట కమిటీ ఏర్పాటు చేసి ఆ భూపోరాట కమిటీ తరఫున ఎన్నో ఆందోళన చేస్తున్నాము. భూముల్లో కూడా దిగి ఉన్నాం. అయితే ఈ ఇనాం భూముని దొంగ రిజిస్ట్రేషన్తో వేమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి అనేక రిజిస్ట్రేషన్లు చేర్చుకున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా దొంగ రిజిస్ట్రేషన్ చెప్పని అనేక విధాలుగా కూడా రుజువు చేయడం కూడా జరిగింది. అయితే రెవెన్యూ వాళ్ళు ఆ భూముని, ఆ గ్రామస్తు భూములకు పేదలకు పంచకుండా ఇక్కడ కూడా వేమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సహకరిస్తున్నారు. ఈ పద్ధతి మార్చుకోవాలి. అదేవిధంగా ఎస్ఐ గారు ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదల మీద కేసులు నమోదు చేయడం ఉంది, తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ పద్ధతిని మార్చుకోకపోతే పై అధికారి దృష్టికి కూడా, ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్లిపోయి ఆ శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. సర్వే నెంబర్ 1, 3 సర్వే నెంబర్లో 145 ఎకరాల దాకా ఉంది. ఆ భూమి అంతా కూడా ఇనాం విలేజ్, ఇనాందారుడైనటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తేనే వీళ్ళకి శ్రీధర్ రెడ్డికి దక్కుతుంది. శ్రీధర్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి లింక్ డాక్యుమెంట్ లేకుండా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, తప్పుడు కేసులు బనాయించి పేదల మీద, ఎస్సీ ఎస్టీ పేద వర్గాల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఇది
రెవెన్యూ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు వీళ్ళందరూ కలిసి ఈ శ్రీధర్ రెడ్డి ప్రలోభాలకు లొంగి ఈ విధంగా చేస్తున్నారు. దీని మీద ఈ 2 డిపార్ట్మెంట్ల మీద ప్రాసిక్యూట్ చేసేదానికి మేము సిసిఎస్ని, చీఫ్ సెక్రటరీ గారిని అనుమతి కోరుతున్నాం. దీని మీద మేము కేసు వేస్తాం. ఇక్కడికైనా కూడా రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ తక్షణం పేదల పట్ల సానుకూలంగా అక్కడ ఉన్నటువంటి వాస్తవాలని గుర్తించి, వాస్తవ రికార్డుల్ని పరిశీలించి తగు న్యాయం చేసేంత వరకు ఉద్యమం, పోరాటం కొనసాగుతుంది. గుంటూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ నెల 18 నుండి 3 రోజుల పాటు ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని, విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్లికార్జున్ కోరారు. చిల్లకూరులోని దర్గా వద్ద వారు గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మనోజ్ మొదలగు వారు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు 33వ రాష్ట్ర మహాసభలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది 33వ రాష్ట్ర మహాసభలు ఈరోజు ఇక్కడ గుంటూరులో నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ గుంటూరులో మొట్టమొదటిసారి రాజధాని అవడం తర్వాత మొదటి ఏబీవీపీ ప్రోగ్రాము 33వ రాష్ట్ర మహాసభలు గుంటూరులో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి 5,000 మంది విద్యార్థులు, అదేవిధంగా ఏబీవీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఏబీవీపీ కార్యకర్తలు అక్కడ ఎందుకు చేస్తున్నామంటే, రాష్ట్ర మహాసభలు 125 సంవత్సరాల జయంతి సందర్భంగా, అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర మహాసభలు జరగడం జరుగుతుంది. దీనికి సామాజిక సమరసతతో విద్యార్థి ఉద్యమంగా విద్యార్థులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఏబీవీపీ తరఫున కోరుతున్నాం. ఈరోజు 33వ రాష్ట్ర మహాసభకు సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన 6 నెలల తర్వాత ఈ యొక్క విద్యారంగ స్థితి, రాష్ట్ర స్థితి, యొక్క మహిళా స్థితి, అదేవిధంగా పర్యావరణ స్థితి పైన ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రం నలుమూల నుండి విద్యార్థులు ఒక దగ్గర ఒకే జిల్లాలో సమూహంగా ఏర్పడి ఈ యొక్క 4-5 విషయాలపైన డిస్కషన్, ఓపెన్ డిస్కషన్, డిబేట్ లాంటి ఒక కార్యక్రమాలు పెట్టి ఈ యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకి ఒక ఫైల్ లాంటిది ఇవ్వడం జరుగుతుంది. దీనికి రాష్ట్రం మొత్తం నుంచి కూడా సెలెక్ట్ చేసినటువంటి 4,000 మంది విద్యార్థులు వస్తున్నారు. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ బాలురా గ్రౌండ్ గుంటూరులో జరుగుతుంది. దీనికి అనేక రకాలైనటువంటి గొప్ప వ్యక్తులు ఏబీపీలో పనిచేసి ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, సెంట్రల్ మినిస్టర్లుగా పనిచేసి ఈరోజు అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి అత్యున్నత వ్యక్తులుగా ఉన్నటువంటి వీరు కూడా ఏబీపీ యొక్క పూర్వ కార్యకర్తల సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం పేరుతో 2వ రోజు జరుగుతుంది. దీనికి కూడా వీళ్ళందరూ వస్తున్నారు. గూడూరు మండలంలోని నేలగిరి గిరిజన కాలనీలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం జన సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జరిగింది. నేలగిరి గిరిజన కాలనీలో జన సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం వరద బాధితులకు ఫల సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు గూడూరు సుబ్బారావు మాట్లాడుతూ వరద బాధితులను తమ వంతుగా ఆదుకునేందుకు సేవా కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిద్దలూరు గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. పూర్తిగా మునిగిపోయి గిరిజనులు పురిటిపోలం సమీపంలో ఉన్న నీలగిరి సంఘం అనే పేరుతోని గిరిజనులకు మొత్తం పూర్తిగా దెబ్బతిన్న ఈ గిరిజన జన సంక్షేమ సమితి తరపున ఆధ్వర్యాన మేము పల సరుకులు పంచడమైనది. చిల్లకూరులోని దర్గా వద్ద టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జన చైతన్య యాత్రను నాయకులు చేపట్టారు. చిల్లకూరులోని దర్గా వద్ద జన చైతన్య యాత్రలో భాగంగా టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి రాధా జ్యోత్స్నలత, ఎంపీపీ రమాదేవి, నాయకులు వెంకటేశ్వర్లు రెడ్డి, ప్రభాకర్ మొదలగు వారు పాల్గొన్నారు. మా మండల తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. జన చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు మన గ్రామానికి నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, ఎంపీపీ గారు, సీనియర్ నాయకులు, అదేవిధంగా మండలానికి సంబంధించిన అన్ని ముఖ్యంగా పార్టీ బాధ్యులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు జన చైతన్య యాత్రలో మొదట మనం 2వ తేదీ చెడుమాల నుంచి ప్రారంభించి ఈ 14వ తేదీ ఇక్కడ మనం ముగింపు సమావేశాన్ని ఏర్పాటు చేసాం. ఈ యొక్క జన చైతన్య యాత్రలో ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకుపోయి ప్రజలకు చైతన్యవంతులు చేసి ప్రజల్ని మరింత ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం, ప్రభుత్వ ఫలాలను కింద స్థాయి వరకు తీసుకొని వచ్చి సామాన్య ప్రజానికాన్ని అందరూ కూడా అందుబాటులో తేవడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. 1వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు
రాష్ట్రమంతటా జనచైతన్య యాత్రలు జరుపుతున్నాము. ఈరోజు 14వ తేదీ జనచైతన్య యాత్రలు ముగింపు యాత్రలో పాలుపంచుకునేందుకు కళా వెంకట్రావు గారు విచ్చేసి ఉన్నారు నెల్లూరు జిల్లాలో. మనము చిలుకూరు మండలంలో 2వ తేదీ నుంచి జనచైతన్య యాత్రలు చేరిమాలలో స్టార్ట్ చేసి ఈరోజు ఇక్కడ చిలుకూరు మండలం హెడ్ క్వార్టర్స్లో ఈ జనచైతన్య యాత్రలు ముగినున్నాయి. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించడం కోసం తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు గత నెలలో జరిగిన వర్షాల కారణంగా ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందికి గురవడం జరిగింది. దానికోసం మన సీఎం గారు కూడా ఎంతో ప్రజలకి ఇబ్బందుల్ని తగ్గించాలని స్పెషల్ అధికారుల్ని మన జిల్లాకు పంపించి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రతి ఒక్కరికి ఇంటికి 25 కేజీలు బియ్యం, 1 కేజీ చక్కెర, నూనె అన్నిటిని ఉచితంగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇల్లులు కోల్పోయిన వాళ్ళకి కూడా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దాంట్లో కొంతమందికి రాలేదు, వాళ్ళ కోసం కూడా రీసర్వే జరిపించి వాళ్ళకి అందరికీ నష్టపరిహారం వచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మన సీఎం గారు రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మన ప్రజల కోసం ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఉండాలనే ఉద్దేశంతోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడతా ఉన్నారు. మనకు ఎటువంటి ఆపద వచ్చినా ముందు సీఎం గారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సహాయం చేయాలని మనకు ప్రతి ఒక్క సహాయాన్ని అందిస్తున్నారు. దాంట్లో భాగంగానే సంక్రాంతి సరుకులను అందించడం జరిగింది. అంతేకాకుండా రంజాన్ నెలలో రంజాన్ తూఫా సరుకులను పంపిణీ చేయడం జరిగింది. మళ్ళీ మొన్న వర్షాల్లో ప్రతి ఒక్కరికి సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మనం ఇవన్నీ గుర్తుంచుకోవాలి. రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉన్నా మన కోసం మన చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా కష్టపడి మన అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గ రైతులకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. ఇది మనందరం గుర్తుంచుకొని మన రాష్ట్ర అభివృద్ధికి, మన పంచాయతీకి మనం మంచి పేరు తెచ్చుకోవాలని తెలియదు. ఈ నెల 3వ వారం నుండి పొదుపు గ్రూపులకు ఇంటర్నెట్పై శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని వెలుగు ఏపీఎం చిన్నయ్య తెలిపారు. సైదాపురంలోని సమాఖ్య భవనంలో ఆయన మీడియాకు వివరించారు. దాదాపు మహిళా సంఘాలకు సంబంధించి 945 సంఘాలు మహిళా సంఘాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. వాటిల్లో ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే డిజిటల్ లిటరసీ కార్యక్రమం కింద సంఘాల్లో ఉన్న ప్రతి సభ్యురాలకి ఈ ఇంటర్నెట్ సౌకర్యాలపైన అవగాహన కల్పించే విధంగా మరి వారికి సంబంధించి SMS ఏ విధంగా చేయాలి, ఇంటర్నెట్ డౌన్లోడింగ్ ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత మెయిల్స్ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, అదేవిధంగా ఫార్వర్డ్స్ ఏ విధంగా చేయాలి, ఇలాంటి కార్యక్రమాలన్నిటిపైన ప్రతి సంఘంలో ప్రతి సభ్యురాలకి కార్యక్రమం ఈ నెల 3వ వారం నుంచి మరి జిల్లా మొత్తం మీద ప్రారంభమవుతుంది. అదేవిధంగా మన మండలంలో కూడా ఈ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నడిపించేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వీటికి మరి మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి సభ్యురాలకు సంబంధించి ఆ గ్రామాల్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు వారిని ఆ దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్లో కావచ్చు, ఎలిమెంటరీ స్కూల్లో కావచ్చు, ఇలాంటి ఒక రూమ్ ఎంఈఓ గారితో మాట్లాడి మరి అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసుకుని వారికి ఈ అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం అనేది మరి జిల్లా కలెక్టర్ గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా మరి సైదాపురం మండలంలో చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారంగా అయితే వారు కూడా మరి మహిళా సంఘాల్లో ఉన్నటువంటి చదవడం రాయడం రాని వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అక్షరాస్యం చేయాలని ప్రధానమైన లక్ష్యంతో మరి కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేసేందుకు ఈ నెల 18న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి విమల్ మాదిగ కోరారు. గూడూరులోని ఆర్ఎంబీ అతిథి గృహంలో గోడపత్రికను విడుదల చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాలపల్లి శ్రీనివాసులు, మంగళపూరు శ్రీనివాసులు, రమేష్, మల్లి మొదలగువారు పాల్గొన్నారు. 21 సంవత్సరాలు అవుతున్న సుదీర్ఘమైన పోరాటం ఫలితంగా ఒక 4 సంవత్సరాల వర్గీకరణ ఫలితాలు మా వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి.
ఆ క్రమంలో సుప్రీంకోర్టులో ఈ జీవో కొట్టేసిన తర్వాత మళ్ళీ పోరాటం మొదలుపెట్టి మేము వీధుల మీదకి వచ్చి తిరుగుతూ ఉన్నాము. ఈ పోరాట క్రమంలో ఎన్నో అవంతరాలను ఎదుర్కొని సుదీర్ఘమైన పోరాటం చేస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గత ఎలక్షన్లో మాదిగలకి వర్గీకరణ, నేను సీఎంను అవుతాను, నేను వర్గీకరణ చేస్తాను, నేను పెద్ద మాదిగను అవుతాను, మీకు న్యాయం చేస్తానని చెప్పి మా ఓటర్తోటి గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిమ్మక నీరెత్తినట్టుగా చేస్తాను పడతాను అని చెప్పేసి ఏదో దాటవేత దూరంలో ప్రదర్శిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదని చెప్పి మొన్న విజయవాడలో జంకాన మైదానంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి కూడా హెచ్చరించావు ప్రభుత్వాన్ని. రేపు ఇందిరా పార్కులో హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలను సందర్భంగా దాంట్లో బిల్లు పెట్టి మొత్తం ఏకగ్రీవంగా దాన్ని ఆమోదింపజేయాలని కోరుకుంటూ దానికోసంగా అక్కడ వరద బాధితులకు చెక్కులు మంజూరు చేయాలని 19వ వార్డు ప్రజలు కోరారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆ వార్డు ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పట్టణంలోని 9వ వార్డుకు చెందిన వరద బాధితులు నిరసన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు నష్టం వాటిల్లినా అధికారులు స్పందించలేదన్నారు. చెక్కులను మంజూరు చేసి అక్కడ ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ఆ చెక్కులను ఇవ్వకపోవడం దారుణమని బాధితులు ఆరోపించారు. అక్కడ కొద్దిసేపు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. వర్షాలు వచ్చాయి అనుకోకుండా, చాలా వరకు విపత్తు జరిగింది. 19వ వార్డు అన్ని వార్డులు కూడా పరిహారం చెల్లించారు. 19వ వార్డు వచ్చే సమయానికి ఈ పరిహారం చెల్లించే దాంట్లో కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వహించి పరిహారం అందకుండా ఆఫ్ చేస్తున్నారు. అదేమన్నా అడిగితే నీళ్లు రాలేదు, మీ వార్డుకి నీళ్లు ఎక్కడ మునిగింది, ఎక్కడ చూపించండి, ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ రోజు ఎంక్వైరీ చేశారు, ఆ నీళ్లు ఉన్నప్పుడు ఎంక్వైరీ చేసిన రోజు ఏమైపోయింది, ఈ రోజు వచ్చి ఎంక్వైరీ చేసి మీ వార్డుకి నీళ్లు రాలేదు, మేము పరిహారం ఇవ్వము, ఎవరితో చెప్పుకుంటారు చెప్పుకోబండి అని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ పరిహారం ఇవ్వకపోతే ఎంత దూరమైనా పోతాం అని చెప్పి తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు స్లమ్ ఏరియా, ఆ పక్కన కాలువ ఉంది, మెయిన్ కాలువలో నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చినాయి. దానికి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి, అన్నీ కూడా చూపిస్తున్నాం. 1-2-3 సార్లు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఈకపోతే గవర్నమెంట్ చాలా ఘోరంగా ఉంది. ఈరోజు పరిస్థితి చూస్తుంటే పేదవాళ్ళు ఉన్నారు, పూరీళ్ళు ఉన్నాయి, దాదాపు చాలా మంది స్లమ్ ఏరియాలో బతుకుతున్నారు. పూరీళ్ళన్నీ కూడా దెబ్బతినండి. ఈ పరిహారం అందించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు న్యాయం అన్నది అందరికీ చేయాలి. బిల్డింగ్ వాళ్ళు వదిలేసి పేద గుడిసెలలో కూడా ఇవ్వకుండా వాళ్ళని అల్లాడిచి అందరిని అల్లాడిచి 2-3 రోజులు ఇళ్లలో కూర్చోబెట్టి ఎంక్వైరీ 3 సార్లు చేశారు. ఈ 19వ వార్డు అంటే ఎవడో పట్టించుకోవడం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. వరద ప్రాంతాల్లో మళ్లీ సర్వే చేపట్టండి. చిలుకూరులోని జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వసతి గృహ విద్యార్థులకు ట్రంకుపెట్టెల బహుకరణ. సైదాపురంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ మనుమడు అభిరామ్ పేరిట సేవా కార్యక్రమం. కల్తీ మద్యం తాగకండి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గూడూరులో అవగాహన ర్యాలీ. వరద బాధితులందరికీ నష్టపరిహారం అందాలి. సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.